ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితే ప్రధాన సూత్రధారి అని సిబిఐ సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. దీంతో కేసీఆర్కి బిగ్ షాక్ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ సంబంధించి కవితే ప్రధాన సూత్రధారి, కవితే కింగ్ పిన్ అనేటువంటి ఆరోపణలు చేసింది సిబిఐ. మరి ఈ ఆరోపణలు చూసుకున్నట్లయితే దీంతో ఇది కేసీఆర్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలని చెప్పి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? కవిత గారిని గురించి మనం గెస్ట్ చేసింది అవి నిజమే జరుగుతున్నాయి. ఒక్కొక్కటి 1 by 1 చూస్తుంటే ఈ నెల 16వ తారీఖున వాయిదా ఉంది. తన బెయిల్ కోసం అప్లై చేసుకుంది. సో రెవెన్యూ కోర్టులో నడుస్తుంది కాబట్టి బెయిల్కి అప్లై చేసుకుంటే అది వస్తుందో రాదో అనే ఒక డైనమాలో ఉన్న టైంలోనే మళ్ళీ సిబిఐ వాళ్ళు కస్టడీలోకి తీసుకోవటం, అది మనం నిన్నటి నుంచి చూస్తున్నాం కదా. సో వాళ్ళు మళ్ళీ కస్టడీలో ఇప్పుడు 5 రోజులు అంటే ఇప్పటి వరకు జైల్లో ఉంది, ఇంకో 5 రోజులు మళ్ళీ వాళ్ళు విచారణ అంటూ చేయాలి అని వాళ్ళ కస్టడీకే కానివ్వండి, అరెస్ట్ కానివ్వండి, వాళ్ళది కూడా ఇప్పుడు ఒక్క కేసు కాదు 2 కేసులు అయింది. ఇద్దరు అంటే ఈడీను సిబిఐది అంటే ఇద్దరు దగ్గర ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ చేసినట్టు అయింది. సో ఇద్దరు కూడా ఇద్దరిని సిబిఐది బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడప్పుడే కూడా వచ్చే అవకాశం అయితే లేదనిపిస్తుంది. ఇంకా ఈవిడ పాత్ర ఎంత ఉంది అని చూసినప్పుడు 33% తన వాటా కానివ్వండి, తను దానిలో నుంచి దానిలో ఇన్కమ్ సోర్సెస్గా తను ప్లాన్ చేసిన విధానమే కానివ్వండి, తన ఆడిటర్ ఇచ్చిన డీటెయిల్సే కానివ్వండి, ఇవన్నీ కూడా పకడ్బందీగా సిబిఐ ఇవన్నీ సేకరించడం జరిగింది కాబట్టి వాళ్ళు అన్ని ఎవిడెన్స్ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడకైతే ఇప్పుడు ఒక జోన్కి 5 కోట్ల రూపాయలు అనేది డిమాండ్ చేసినట్టున్నారు ఒక్క జోన్కి. అట్లా 5 జోన్లకి 25 కోట్లు డిమాండ్ చేశారంట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆధారాలతో సహా మెయిన్ కింగ్ పిన్ వచ్చి ఈవిడే అనేదైతే వీళ్ళు ఈ కేసులో ఆధారాలు ఆ విధంగా దొరికినట్టు అనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్పేది కూడా అదే అంటున్నారు కదా, ఈవిడే మెయిన్ ఆధారం. సో ఈవిని బట్టే అన్నీ తెలుస్తున్నాయి అనే దానికోసం సో సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకోవటం, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పటమే కానివ్వండి, ఇప్పుడు ఈ బెయిల్స్ తీసుకోవటమే కానీ కేసీఆర్ గారు ఎలాంటి స్పందన కూడా లేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకు స్పందించట్లేదు అనేది ఇంకా ఇంతవరకు తెలియట్లేదు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా అయినా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సరే తండ్రిగా స్పందించాల్సింది ఉండేది, తండ్రిగా స్పందించకపోయినా బాధ లేదు, అది వాళ్ళ పర్సనల్ అనుకుంటాం. సో ఆవిడ ఒక ఎమ్మెల్సీ కాబట్టి, కవిత గారు ఒక ఎమ్మెల్సీ కాబట్టి, ఆయన ఒక పార్టీకి అధ్యక్షులు కాబట్టి కేసీఆర్ గారు, సో ఆయన ఓపెన్గా అంటే గతంలో మనం ఎవరైనా అరెస్ట్ అయితే కూడా ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. ఆ పార్టీయే కానివ్వండి, ఆ కుటుంబ సభ్యులే కానివ్వండి, రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, జరుగుతుంది. ఇక్కడ ఎందుకు జరగట్లేదు, ఎందుకు వీళ్ళు బయట చెప్పట్లేదు, రీజన్ ఏంటి? సో అక్రమ అరెస్ట్ అన్నట్టు ఏదో ఒకటి అయితే తెలియాలి కదా. అంటే పార్టీలో ఉన్న కేడర్కే కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. కవిత గారి విషయం ఏం జరుగుతుంది, ఎందుకు కేటీఆర్ గారు స్పందించట్లేదు, వాళ్ళకి ఎలాంటి దిశ నిర్దేశం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. దానికంతా ఒక డైనమాలో ఉండిపోయారు అనేది అయితే అర్థమవుతుంది. అంటే ఆవిడ వచ్చేది కనిపించట్లేదు కదా, బయట వచ్చే ఎక్కడ కూడా అలాంటి ఛాన్సెస్ హోప్స్ లేకుండా పోయాయనేది కేసీఆర్ గారు ముందే గ్రహించి ఉండొచ్చు. ఆయన గ్రహించి ఉంటారు, మా వచ్చే ఆస్కారాలు లేవు కంప్లీట్గా కవిత చుట్టూ ఒక ఉచ్చు బిగిస్తుంది అనుకోవచ్చా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి? ఖచ్చితంగా అదే అని అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. ఆయన అదంతా ముందే గెస్ట్ చేసే ఉంటారు వాళ్ళు. సరే కవిత గారు కూడా ఇది వరకు కూడా అన్నారు కదా, ఈడీ మోడీ ఇవన్నీ కూడా మాట్లాడుతూ కూడా మహా అయితే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, అంతకుమించి మీరు ఏం చేస్తారని కూడా బహిరంగంగా అన్నారు. సో అంటే వాళ్ళకు కూడా ముందే కవిత గారికైనా ప్లానింగ్ ఉంది, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనేది వాళ్ళకి అనిపించింది. సో అదేలాగా ఇప్పుడు సిబిఐది కూడా, ఈడీది పోయి మళ్ళీ సిబిఐది కూడా వచ్చిందని అంటే ఇంకా కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. ఎప్పుడు ఆవిడ బయట వస్తారనేది కూడా ఇంకా స్పష్టత అయితే ఇప్పుడప్పుడే రాదు కూడా. సో అంటే ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత, సో అక్కడి నుంచి ఇప్పుడు సిబిఐ తీసుకుంది. సిబిఐ ఇప్పుడు దాకా సైలెంట్గా ఉండి ఇప్పుడు కవిత మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ప్రధాన సూత్రధారి ఈవిడే సౌత్ లాబీ అంతా చేసింది ఈవిడే. అండ్ ఇంకొకటి ఇండియన్ స్పిరిట్ అనేటువంటి ఏదైతే కంపెనీ ఉందో అందులో ఈవిడికి
33% వాటా కూడా ఉందనేటువంటిది కూడా చెప్పింది. ఇందాక మీరు ఇదే అన్నారు కదా, 33% వాటా ఉంది అని. సో మరి ఈ రకంగా వాళ్ళకి ఆధారాలు దొరికినప్పుడు ఇంకా కవిత బయటికి రాకుండా జైల్లోనే ఉండేలాగా సిబిఐ చేసేటువంటి అవకాశం ఉందా ఈడీ కలిసి, లేదా ఆవిడ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా? ఏ కేసుకైనా కూడా బెయిల్ అనేది అప్లై చేసుకుంటారు కాబట్టి బెయిల్ తీసుకుని వస్తారు, కానీ టైం టేకింగ్. సో ఎప్పుడు అవుతుంది, ఎప్పటికి వస్తుంది అనేది తెలియట్లేదు కదా. సో బెయిల్ అంటూ తీసుకొని వచ్చి దాని కేసు అంటూ మళ్ళీ ప్రూవ్ అవ్వాలి, తర్వాత జైలుకి మళ్ళీ వెళ్ళాల్సింది ఉంటుంది శిక్ష అనుభవించడం అనేది. ఇవి వెంటనే శిక్ష అనేది ఇప్పుడే చెప్పరు కాబట్టి కేసు ట్రయల్కి వెళ్ళాలి, వాదనలు అవ్వాలి, దాని తర్వాత శిక్ష అనేది. కానీ బెయిల్ రావటానికంటే వీళ్ళు బయట వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనే దానికోసమే వాళ్ళు కొంచెం ఇప్పుడప్పుడే బెయిల్ ఇవ్వరు. కానీ మొత్తం సాక్ష్యాలన్నీ వాళ్ళు సేకరించిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే బెయిల్ వస్తుంది. కానీ బాగా టైం పట్టే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈడీ సిబిఐ రెండూ కలిసి అరెస్ట్ చేశాయి కాబట్టి ఒక్కళ్ళ దగ్గర బెయిల్ తీసుకోవటానికి లేదు, ఇప్పుడు 2 బెయిల్ తీసుకోవాలి కాబట్టి ఎలాగైనా కూడా టైం పట్టే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే. సో కంప్లీట్గా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటే కవితే కాకుండా కవిత కంటే ముందు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. సో వాళ్ళందరూ కొంతమంది అప్రూవర్గా మారిపోయారు. సో మరి ఇప్పుడు కవిత కూడా అప్రూవర్గా మారితే అంటే తన మీద ఈ కేసులు అరెస్టులు ఇవన్నీ తీసేసి నార్మల్గా వదిలేస్తారా? మిగిలిన వాళ్ళు ఎలా అయితే బెయిల్ ఇచ్చి వదిలేశారు అంటే ఈ రాబోయేటువంటి రోజుల్లో అంటే ఏప్రిల్ 16th అన్నారు కదా వాయిదా ఉన్నది. సో ఆలోపు ఏమైనా జరగచ్చు అంటారా? ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా అయితే కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అనేది కనపడుతుంది మనకు. కింగ్ పిన్ ఈవిడే అనేది వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు తొందరగా ఈవిడికి బెయిల్ వస్తుంది అనేది అయితే కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 16th తెలియాలి మనకు. 16th వచ్చినప్పుడు ఒకదానికి ఈడీ కేసుకి అయితే బెయిల్కి అప్లై చేస్తున్నారు. ఆ బెయిల్ రీజన్ కూడా ఏంటి, వాళ్ళ కొడుకుని చదివించుకోవాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి అని అనటానికి. ఎగ్జామ్స్ వస్తుంది అనటానికి ఇదివరకు కూడా ఆవిడే చదివించారా? సో ఇప్పుడు ఫాదర్ ఉన్నారు కదా, కవిత గారు హస్బెండ్ ఉన్నారు, ఆయన కేర్ తీసుకుంటాడు వాళ్ళ అబ్బాయిని గురించి. సో తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. సో మదర్ ఉంటేనే చదువుతారు అని అనుకోవటం ఇది కాదు, కానీ ఫాదర్ ఉన్నాడు, చదివించవచ్చు. సో ఈవిడ వేసిన రీజన్ అది. సో ఇంకో ఈ వాయిదాకి రాకపోతే నెక్స్ట్ వాయిదా కానీ అనుకుంటే అప్పటికి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. సో తర్వాత ఏ రీజన్ పెట్టేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు రీజన్ ఇది చెప్తున్నారు. తర్వాత సిబిఐది వాళ్ళది కూడా మళ్ళా ట్రయల్కు రావటం, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు 5 రోజులు వాళ్ళు కస్టడీకి తీసుకోవటమే జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర వాళ్ళకేమైనా ఆధారాలు దొరకటమే కానివ్వండి, కొంతమంది కవిత గారి పిఏలుగా పనిచేసిన వాళ్ళు కూడా అప్రూవల్గా మారిపోవటం కూడా జరిగింది కదా. సో వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు సేకరించారు కదా. ఇవన్నీ కూడా చూస్తుంటే కవిత గారికి అయితే ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటుందనేదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎలా అనిపించిందంటే వీళ్ళు మేము ఏం చేసినా కూడా మాకు ఎక్కడ ఏది అడ్డు అదుపు లేదు అనే అంటే తెలంగాణలో ఒక మోనార్క్ లాగా ఉన్నారు కాబట్టి మొత్తం ఇండియా వైజ్ కూడా అట్లాగే చుట్టేశారు అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్తే వేరే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయటం అనేది ఇంకా కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అవటమే కానివ్వండి, ఈడీ చేతికి వెళ్తే ఇంకా సామాన్యంగా దానిలో సాక్ష్యాధారాలు దొరకపోతే వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. కాబట్టి సరైన ఆధారాలు ఉండబట్టే వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు సిబిఐ కూడా ఆధారాలతోనే కోర్టులో వాదించిందనేటువంటిది కూడా వినిపిస్తోంది. ప్రధాన సూత్రధారి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తోంది సిబిఐ. సో మరి చూద్దామండి ఆవిడకి బెయిల్ వస్తుందా రాదా, మరి ఈ కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి సంచలనమైన నిజాలు కవిత బయటపెట్టే అవకాశం ఉందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.